ఆఫీసర్లలో కోవర్టులు బీఆర్ఎస్ కు అనుకూలంగా పలువురు అధికారుల తీరు ఇరిగేషన్ విద్యుత్ డిపార్ట్మెంట్ల సమాచారం లీక్ అవుతున్నదట. ఎందుకు లీక్ కాదు? ఇప్పుడు ఎందుకు లీక్ కాదు? దొంగలందరినీ పక్కన పెట్టుకున్న తర్వాత లీక్ అవుతుందంటే ఎందుకు లీక్ కాదు? మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇంకా కేసీఆర్ బ్యాచ్ మీ పక్కనే ఉన్నారు, వాళ్ళని తీసే ప్రయత్నం చేయండి అంటే తీస్తలేరు. మరి వీళ్ళు కావాలని పెట్టుకున్నారా, తెలియక పెట్టుకున్నారా? తెలియకపోవడం ఏముంటుంది? తెలియకపోవడం ఏముంటుంది? నీ సమాచారాన్ని బయటికి లీక్ చేస్తా ఉంటే తెలియకపోవడం ఏముంటుంది? ఇరిగేషన్లో ఇంకా ఈ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన రివ్యూ చేసే వాళ్ళలో పెద్ద ఎత్తున కరప్షన్ పాల్పడ్డ దాంట్లో సంతకాలు పెట్టిన ఇంజనీర్లలో చాలామంది ఉన్నారు, పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఆయన హరిరాము, నాగేంద్రరావు వీళ్ళంతా గత గవర్నమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పనిచేసిన వాళ్ళు కాదు. ఆనాడు మురళీధర్ రావు అంటాడు వద్దున ఆయన ఈ పక్కన పెట్టుకోకండి అని అన్నా కూడా వినలేదు వీళ్ళు. చివరికి ఆయనతోనే పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చివరికి బట్టి విక్రమార్క అసెంబ్లీలో లేచి నిలబడి మీ కోవర్ట్ అయినా మేము ఈయనని తట్టాబుట్టా సరిది పంపించినామని ఒప్పుకొని తప్పు చేసినామని ఒప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా స్టిల్ అట్లాంటి అధికారులు ఇంకా ఉన్నారు. వాడు లీక్ చేయకపోతే ఏం చేస్తాడు? వాడు గత ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినోడు, వాడు లీకే చేస్తాడు. వాడికి నమ్మిన బంటుగా ఉంటాడు, నీకెందుకుంటాడు? వాడికి ఉద్యోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాడికి ఉద్యోగం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. వాడు కావలసినంత సంపాదించుకున్నాడు, లీక్ చేయకపోతే ఏం చేస్తాడు? రివ్యూల్లోని అంశాలు నిర్ణయాలు బయటకు పోతున్నాయట. పాలేరుకు నీళ్ల విషయమై ఇటీవల గులాబీ బాస్ కమెంట్స్ అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా వ్యాఖ్యలు. సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇంటి దొంగలను పట్టుకోవాలని సీఎం ఆదేశం. అధికారుల్లో కొందరు బీఆర్ఎస్ పార్టీకి కోవట్లుగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ విద్యుత్ శాఖల్లోని ఆఫీసర్లు గులాబీ పార్టీతో అంటకాగుతున్నారని, ప్రభుత్వ చర్చలు తీసుకున్న నిర్ణయాలను బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారనే టాక్ అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే గ్రామాల్లో కరెంటు కోతలు సృష్టిస్తున్నారని సర్కార్ డౌట్ పడుతున్నది. ఇటీవల కేసీఆర్ కమెంట్స్ సైతం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇంటి దొంగలను పట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ పాలనలో ప్రయోజనాలు పొందిన వారే అంతే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటింది. కానీ కొందరు కీలక అధికారులు ఇంకా గులాబీ లీడర్లతో టచ్లో ఉంటున్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేసిరని ఆ డిపార్ట్మెంట్లో చెప్పరా? మరీ ఇంత అసలు ఏదో తెలవనట్టు, ఇదే వీళ్ళు ఏదో మాకు తెలవకుండానే లీక్ అవుతున్నట్టు